మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ఫాదర్స్ డే సందర్భంగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్న మిమ్ములను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా తండ్రులందరికీ హృదయమారా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకములో 2000 సంవత్సరాల క్రితం జీవించిన కాలంలో తనను వెంబడిస్తున్నటువంటి శిష్య బృందానికి అలాగే బహుజన సమూహమునకు అద్భుతమైనటువంటి సుబోధలు చేశారు. అందులో ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో పర్వత ప్రసంగము అనే కొండ మీద ప్రసంగాన్ని గురించి వ్రాయబడింది. అందులో ఈ 6వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని గురించినటువంటి ఓ అవగాహన ఆనాటి ప్రజలకు అలాగే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మనకు కూడా ఓ ప్రత్యేకమైన కోణంలో పరిచయం చేశారు. అంతకుముందు వరకు దేవుడు అంటే మనుష్యులకు అందనంత దూరాన ఉండి మనుష్యుల గోడు విననివాడుగా పట్టనివాడుగా తన మానాన తాను ఉంటూ మనుష్యుల నుదుటి మీద విధి రాసి లేక గీసి వారి మానాన వారిని విడిచిపెట్టేసేవాడుగా, అలాగే మనుష్యుడు తన కష్ట సుఖాల మధ్య తిప్పలు పడుతూ ఉంటే చోద్యం చూసేవాడుగా, ఇలా పరిపరి విధాలుగా దేవుని గురించి ఆనాటి ప్రజానీకానికి ఈనాడు కూడా అనేక మందికి అలాంటి అపోహలే లేకపోలేదు. అలాంటి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని గురించి ఓ అద్భుతమైన కోణాన్ని అద్భుతమైన వర్ణనను ఆ అధ్యాయములో తెలియచేశారు. అదేమిటి అంటే దేవుడు అనగా ఎవరు అని పరిచయం చేస్తూ దేవుడు తండ్రి అని పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనందరం కూడా మన దేవుడు తండ్రి అన్న సంగతిని అర్థం చేసుకోవాలని, అలాగే ఈ లోకంలో తండ్రిని గురించి ఆలోచించినప్పుడు తండ్రి పాత్ర, తండ్రి పోషించే పాత్ర, తండ్రి తీసుకునే బాధ్యతలు అమోఘమైనవి, గొప్పవి, అనిర్వచనీయమైనవి, వర్ణనాతీతమైనవి. అలాంటి గొప్ప బాధ్యతలను నిర్వర్తించే తండ్రి కష్టజీవిగా, కుటుంబానికి పెద్ద దిక్కుగా, పోషకుడిగా, సహాయకుడిగా, త్యాగ నిరతి గలవానిగా, ఇలా పరిపరి విధాలుగా తండ్రి తన బిడ్డల కొరకు, కుటుంబం కొరకు కష్టపడేవాడుగా మనందరికీ పరిచయమే. అదే సందర్భంలో కొంతమంది తండ్రుల గురించి మనం ఆలోచించినప్పుడు కసాయి తండ్రులుగా, నిర్లక్ష్యపు తండ్రులుగా, పేరుకు మాత్రమే తండ్రి కానీ ఆ తండ్రి బాధ్యత ఏనాడు కనీసం మోయని వానిగా, ఇలా రకరకాలైనటువంటి తండ్రుల గురించి మనం ఈ లోకంలో వింటూ ఉంటాం, చూస్తూ ఉన్నాం, కొందరైతే అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ లోకపు తండ్రి బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ధ్యానం చేసినప్పుడు ఈ లోకపు తండ్రి ఒకవేళ మనము అడిగినది ఇవ్వలేకపోవచ్చేమో కానీ, లేక మనం ఒకటి అడిగితే దానికి ప్రతిగా వేరొకటి ఇవ్వవచ్చేమో కానీ, మన పరలోకపు తండ్రి మాత్రము మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను, ఎదురు చూచు వాటి కంటేను గొప్పవి ఇవ్వగలిగిన, అనుగ్రహించగలిగిన తండ్రిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప తండ్రిని గురించి ఈ ఫాదర్స్ డే రోజున ధ్యానం చేద్దాం. దేవుడే తండ్రిగా, దేవుడే మనకు తండ్రిగా ఉన్నట్లయితే, చాలామంది ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రియమైన మిత్రులారా, సోదరి సోదరులారా, మీలో చాలామంది ఇప్పటికే వయసు రీత్యా కానీ, అనారోగ్య రీత్యా కానీ,
లేక అపాయముల వలన కానీ ప్రమాదముల వలన కానీ వివిధ కారణాల వలన మీ తండ్రిని ఒకవేళ కోల్పోయి ఉన్నట్లయితే ఆ తండ్రి లేని లోటు ఎంత భయంకరమైనదో ఇప్పటికే మీరు ఎరిగి ఉంటారు. నాకు తెలుసు, ఈ వాక్యం వింటూ ఉండగా మీ తండ్రిని గురించిన జ్ఞాపకాలు మీరు నెమరు వేసుకుంటూ ఉన్నారు. మీ తండ్రి మీతో ఉండి ఉన్నట్లయితే మీ పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఉండేదని, ఒకవేళ మా నాన్న మాతో ఉండి ఉన్నట్లయితే మేమింకా గొప్పగా బ్రతికేవారమని, మా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. నేను కూడా మా తండ్రిని పోగొట్టుకున్నటువంటి వాడినే. ఆయన ఉండి ఉన్నట్లయితే మేము కూడా ఎంతో సంతోషించి ఉండేవారమే. కానీ దేవుని పిలుపు వచ్చినప్పుడు మన తండ్రి మనకు ఎంత మంచివాడుగా ఉండినప్పటికీ, మనము అడిగిన వాటికంటే గొప్ప గొప్ప వాటిని మనకు ఇచ్చిన వాడై ఉన్నప్పటికీ, ఆ పరమ తండ్రి ఒకసారి వారిని పిలిచినప్పుడు వారు ఎంత స్థితిలో ఉన్నా, ఎన్ని బాధ్యతల మధ్యలో ఉన్నా వాటిని విడిచి పరమ తండ్రి పంచకు చేరవలసిన వారే. అలా ఒకవేళ మీ తండ్రి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినట్లయితే ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఇంకా దుఃఖ సాగరములో ఎవరైనా ఉండి ఉన్నట్లయితే, ఈ ఫాదర్స్ డే రోజున మా నాన్న మాతో ఉండి ఉంటే బాగుండేది కదా, మంచిదే అభిలాష. కానీ ఎవరు ఎల్లకాలము మనతో ఉండరు, మనతో రారు అన్న విషయాన్ని ఈ సందర్భములో జ్ఞాపకం చేసుకుని, గుండె దిటవు చేసుకుని, మనసు నిబ్బరం చేసుకుని, మన ముందున్నటువంటి కర్తవ్యాన్ని నమ్మకంగా నిర్వర్తించవలసిన బాధ్యత దేవుడు మన మీద మోపాడు. అయితే ఇప్పటికీ తండ్రులను కలిగి ఆ తండ్రులు కూడా సరి అయినటువంటి బాటలో నడవకుండా, సరి అయిన విధముగా బిడ్డలను, కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న తండ్రులు ఈ లోకంలో లేకపోలేదు. అలాంటి తండ్రి ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని కొంతమంది ఇప్పటికే మాట్లాడుకుంటూ ఉండి కూడా ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. నిజమే, కొంతమంది బాధ్యత రహితమైన తండ్రులు ఉన్నారు. కొంతమంది బాధ్యతలను నమ్మకముగా నిర్వర్తించిన తండ్రులు, నిర్వర్తిస్తున్న తండ్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ లోకపు తండ్రి ఏదో ఒక విషయంలో తన బిడ్డలకు న్యాయం చేయలేకపోవచ్చు, తన బిడ్డలకు సంతృప్తిని ఇవ్వలేకపోవచ్చు. కారణం ఏమిటి అంటే, అది వారికి ఉన్నటువంటి పరిమితులను బట్టి కొన్ని విషయాల్లో తండ్రులు కూడా ఆశ ఉన్న అన్నీ తమ బిడ్డలకు ఇవ్వలేకపోవచ్చు. అంత మాత్రం చేత తండ్రులను మనం తక్కువ అంచనా వేయడానికి, తప్పు పట్టడానికి వీలు లేదు. అయితే ఈ లోకపు తండ్రులు, ఈ లోకపు తండ్రి ఒకవేళ మన అనుకున్నవన్నీ ఇవ్వలేకపోయారని బాధపడుతూ కూర్చునే కంటే, మనకు పరలోకపు తండ్రి ఉన్నారని, ఆ పరలోకపు తండ్రి మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలడు అన్న సంగతిని ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు విశ్వసించాలని, నమ్మాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు నా సందేశం యొక్క అంశం ఏమిటి అంటే, తండ్రి అయిన దేవుడే మనకు తండ్రిగా ఉన్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచయం చేశారు. ఆయన ఆనాడు శిష్యులకు ఆ తర్వాత వచనాలలో ఒక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా దేవా అని ప్రార్థించమని చెప్పలేదు. కానీ అంటే ప్రార్థించవద్దు అని కాదు, ఆ సందర్భంలో వారికి తండ్రిని గురించి పరిచయం చేస్తూ వారి ప్రార్థన ఎలా ఉండాలో నేర్పించారు. అందులో భాగంగా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమని యేసుక్రీస్తు వారు తన శిష్య బృందానికి, తనను అనుసరిస్తున్న వారికి ఆ సందర్భములో పరిచయం చేశారు. కనుక దేవుడు పరలోకములో ఉన్నారు. ఆ పరలోకములో ఉన్న దేవుడు మనకు తండ్రి లాంటి వాడు అన్న విషయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, తండ్రికి మనకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం, సన్నిహిత సంబంధాన్ని బట్టి తండ్రికి దగ్గర చేరడానికి వీలు ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతకుముందు వరకు ప్రజలకు దేవుడు అంటే భయం, దేవుడు ఒక భయంకరుడని, దేవుడు తప్పు చేసిన వారిని శిక్షించి, అలాగే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించకపోతే దానికి భయంకరమైనటువంటి శిక్షను విధించేవాడు అని
ఇలా రకరకాలుగా భావాలు కలిగినటువంటి ఆనాటి మానవ కోటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి దేవుడు అంటే భయంకరుడు, దేవుడు అంటే శిక్ష విధించేవాడు, దేవుడు అంటే ఒక తీర్పు తీర్చే న్యాయమూర్తి, ఇలాంటి భావాల మధ్యలో నుండి బయటకు వచ్చి వాటికన్నిటితో పాటుగా దేవుడు మీకు ఒక తండ్రి అన్న విషయాన్ని వారికి పరిచయం చేస్తూ ఆ తండ్రి దగ్గరకు మీరు నేరుగా ధైర్యంగా చనువుగా చేరుకోగలరు అని ఆనాటి ప్రజానీకానికి, ఈనాటి ప్రజానీకమైన మనకు కూడా దేవుడు ఎవరో కాదు, ఆయన మీకు తండ్రి. ఎంత అద్భుతమైన అవగాహన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు దయచేస్తూ ఉన్నారు. కనుక దేవుని గురించి ఏవేవో అపోహలతో ఇంకా ఆయనకు నీవు దూరంగా జరిగి లేక ఆయనను మీకు దూరంగా పెట్టి దేవుడు మీకు తండ్రి వలె మిమ్మలను ఆదరించడానికి, తండ్రి వలె మిమ్మలను పోషించడానికి, తండ్రి వలె మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుణ్ణి చేజేతులా దూరం చేసుకుంటున్నారేమో. ఈ రోజైనా ఆలోచించండి. ఈ ఫాదర్స్ డే రోజున దేవుడు మీ విషయంలో మీకు ఒక తండ్రిగా ఉండగోరుతున్నారు. ఆయన తండ్రి వంటి శ్రేష్టమైన మేలులు మీకు చేయగోరుతున్నారు. తండ్రి వంటి అద్భుతమైనటువంటి బాధ్యతలు మీ విషయంలో నిర్వర్తించబోతున్నారు అన్న విషయాన్ని వాక్యం వింటూ ఉండగా విశ్వసించాలని ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడు అంటే 4 సంగతులను ఈ వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేద్దాం. తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడు? ఈ లోకపు తండ్రులను గురించి ఆలోచించేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన జవాబులు ఇస్తారు. మా నాన్న చాలా మూర్ఖుడండి, మా నాన్న చాలా మంచివాడండి, మా నాన్న చాలా బుద్ధిమంతుడండి, మా నాన్న చాలా వ్యసనపరుడండి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధంగా తన తండ్రిని గురించి వర్ణించవచ్చు. మా నాన్న త్రాగుబోతండి, మా నాన్న తిరుగుబోతండి. నిజమే, రకరకాలైనటువంటి తండ్రులను ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మీరు వాక్యం వింటూ ఉండగా మీకు పరిచయం అవుతున్నటువంటి ఈ పరలోకపు తండ్రి మీరు వింటూ ఉన్న తండ్రులందరికంటే అన్ని విషయాల్లో కూడా భిన్నమైన వాడు, గొప్పవాడు అని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను, అతిశయిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. ఆ పరలోకపు తండ్రి ఎలాంటి వాడో వాక్యపు వెలుగులో చూద్దాం. మొట్టమొదటిగా గాడ్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ ఫాదర్. మన పరలోకపు తండ్రి స్థిరుడైన తండ్రి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవునిలో ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేనివాడు తండ్రి అయిన దేవుడు అని యాకోబు వ్రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. అనగా మన పరలోకపు తండ్రి పరిస్థితులను బట్టి చెలించిపోయి అస్థిరమైన విధానాన్ని అనుసరించేవాడు కాదు. గమనములను బట్టి, పరిస్థితులను బట్టి అప్పుడొక మాట ఇప్పుడొక మాట, ఎప్పుడు పడితే అప్పుడు మారిపోయేవాడు కాదు. మనం సేవిస్తూ ఉన్న, మీకు పరిచయం అవుతూ ఉన్న మన పరలోకపు తండ్రి. కొంతమంది పిల్లలను మీ నాన్న ఎలాంటి వాడు అంటే వాళ్ళు చెప్తారు కదా, మా నాన్న చాలా మంచివాడండి, కానీ మూడ్ బాగోనప్పుడు మాత్రం చాలా మూర్ఖుడండి. మా నాన్న చాలా మంచివాడండి, కాకపోతే తేడా వచ్చిందంటే, కాకపోతే ఆయనకు ఆ సమయంలో మైండ్ బాగోకపోతే, మనసు సరిగా లేకపోతే, మూడ్ సరిగా లేకపోతే ఆయన్ని మీరెవరు చూడలేరండి, ఆయనతో ఎవరు మాట్లాడలేరండి. అనగా ఆ తండ్రి ఆ ఇంటిలో కొంతసేపు ప్రేమామూర్తిగాను అంతలోనే మారిపోయే భయంకరమైన రాక్షసుడిగాను వ్యవహరిస్తూ ఉన్నాడు. అవును, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకవేళ మీరు తండ్రి స్థానములో ఉన్నట్లయితే, ఒకవేళ మనం కూడా అలా చీటికి మాటికి అస్థిరమైన తండ్రులుగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒక భక్తుడు అన్నాడు, చంచలత్వము కలిగిన తండ్రి పెంపకములో అభద్రతాభావము కలిగిన బిడ్డలు ఎదుగుతారు అని చెప్పాడు. చంచలత్వము కలిగిన తండ్రి పెంపకములో
అభద్రతాభావము కలిగిన పిల్లలే పెరుగుతారట. అనగా మనం చంచలత్వముతో పిల్లలను పెంచినట్లయితే ఒక రోజున మన బిడ్డలు ఏది చేయడానికి కూడా ధైర్యము లేని పెరికి పందలుగా, అనగా మన భవిష్యత్తుతో పాటు వారి భవిష్యత్తును కూడా కాలరాసిన వారమవుతాం. కనుక మనం ఎల్లప్పుడూ దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి, తండ్రి స్థానములో ఉన్నటువంటి ప్రియమైన సోదరులరా, దేవుడు అనుగ్రహించినటువంటి కృపలతో స్థిరమైన నిర్ణయాలు చేయగలిగిన వారుగా, దేవుడిచ్చినటువంటి కృపతో ప్రతి సమయములో డబ్బులు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యము ఉన్నా లేకపోయినా, అన్నీ సమస్తము అందుబాటులో ఉన్నా లేకపోయినా, అన్ని పరిస్థితులలో, అన్ని వేళలలో స్థిరులైనటువంటి వారులుగా మనం ఉండాలని మన పరమ తండ్రి మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నారు. అలాంటి స్థిరుడైన తండ్రిని కలిగినటువంటి ఆ కుటుంబములో శ్రేష్టమైనటువంటి బిడ్డలు వెలుగులోనికి వస్తారు. అలాంటి గొప్ప పరమ తండ్రిని కలిగినందుకు మనం ఎంతైనా ధన్యులము అని చెప్పక తప్పదు. అంతేకాదు, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను. ఎంత అద్భుతమైన మాట! తండ్రులు కొన్నిసార్లు నమ్మదగిన వారు కాకపోవచ్చు, కానీ ఆయన మాత్రం నమ్మదగిన తండ్రిగా. అంతేకాదు, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడింది, ఆయన పక్షపాతము లేకుండా ప్రతి వారికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక అన్నాడు. అనగా ఈ లోకములో తండ్రులు కొన్నిసార్లు పక్షపాతముతో వ్యవహరిస్తూ ఉంటారు. ఒకరిని ఎక్కువగా ప్రేమించడం, ఇంకొకరిని తక్కువగా ప్రేమించడం, ఒకరికి పెద్దపీట వేయడం, ఇంకొకరిని ప్రక్కన పెట్టడం, ఒకరు ఏ పని చేయకపోయినా వెనకేసుకు రావడం, ఇంకొకరు ఎంత పని చేసినా విమర్శించడం, చులకన చేయడం, అపహాస్యం చేయడం. ఇలా ఈ లోకపు తండ్రికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అందుకనే మనకు ప్రత్యామ్నాయముగా అలాంటి అనుభవాల గుండా వెళుతూ ఉన్నటువంటి ఓ మిత్రమా, దేవుడు నీకు తండ్రిగా, ఆయన సుస్థిరుడైన తండ్రిగా, చంచలత్వము లేని తండ్రిగా, నిన్ను తన కుటుంబములోనికి రక్షించిన రోజు, ఆహ్వానించిన రోజు, ఏ స్థితిలో నిన్ను స్వీకరించారో, ఏ అభయాన్ని నీకు ఇచ్చారో ఆ అభయమును నేటికి గుర్తుపెట్టుకుని నెరవేర్చడానికి, అదే సహాయమును అందించడానికి ఆ స్థిరుడైన తండ్రి ఆ రోజు ఈ రోజు మార్పు లేనివాడుగా ఉన్నాడు. అలాంటి స్థిరుడైన దేవుని పెంపకములోనికి, ఆయన కుటుంబములోనికి, లేక ఆయన ఆధిపత్యములోనికి మనం వచ్చినట్లయితే, ఒకవేళ ఈ లోకపు తండ్రి వలన ఎప్పుడైనా ఏ కారణం చేతైనా పక్షపాతముతో మోసపరచబడినట్లయితే, దేవుడు అంటున్నాడు, నేను నీకు స్థిరుడైన తండ్రిగా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా, పరలోకపు తండ్రి ఎవరు అంటే, అవర్ గాడ్ ఈజ్ ఏ క్లోజ్ ఫాదర్. మన దేవుడు సమీపస్థుడైన తండ్రి. మొట్టమొదటిగా, అవర్ గాడ్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ ఫాదర్. మన దేవుడు స్థిరుడైన తండ్రి అని నేర్చుకున్నాం. రెండవదిగా, ఆయన సమీపస్థుడైన తండ్రి. మనకు సమీపముగా ఉండడానికి, దగ్గరగా ఉండడానికి ఇష్టుడైన తండ్రి. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు, వారి వారి ఉద్యోగ బాధ్యతల వలన, కుటుంబ బాధ్యతల వలన, కుటుంబ పోషణ కొరకు, వ్యాపారం కొరకు, ఆయా వృత్తుల కొరకు, పొట్ట నింపుకోవడం కొరకు, కుటుంబాన్ని పోషించడం కొరకు అనేక సార్లు వారి బిడ్డలకు, కుటుంబాలకు దూరంగా వెళుతూ ఉన్నారు. అలాంటి సందర్భాలలో ఆ బిడ్డలు పడే ఆవేదన, తండ్రికి దూరంగా ఉన్నామే, పెద్ద దిక్కుకు దగ్గరగా లేకపోతున్నామనే ఆ ఆవేదన, ఆక్రందన ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించినట్లయితే,
ఈ వాక్యం వింటూ ఉండగా మీలో కొంతమంది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు కదా, మీ తల్లిదండ్రులు, మీ తండ్రులు ముఖ్యంగా. కొంతమంది తండ్రులైతే అవడానికి అదే ఇంట్లో ఉంటారు, కానీ వారి ఉద్యోగ బాధ్యతలను బట్టి పిల్లలు పడక మీద నుంచి లేచే సమయానికే ఉద్యోగానికి లేక వారి వారి పనుల కోసం వెళ్ళిపోతారు. మళ్ళా పిల్లలు నిద్రపోయే సమయం వరకు వారి ఇంటి ముఖం చూడరు. అలా పేరుకు అదే ఇంటిలో ఉంటూ ఉన్న ఆ పిల్లలతో కొద్ది గంటలు కూడా గడపలేనటువంటి పరిస్థితుల్లో అచేతనావస్థలో ఈ లోకపు తండ్రి ఉంటూ ఉన్నారు ఆయా సందర్భాలలో. ఒకరోజు ఒక బుడతడు వాళ్ళ నాన్నతో ఇలా అడిగాడట, డాడీ మీరు రోజుకు ఎంత సంపాదిస్తారు? వాళ్ళ నాన్నగారు ఏదో ఒక ఫిగర్ చెప్పారు. ఆ చిన్న బుర్రకు అది అంతు పట్టల. అలా కాదు కానీ మీరు గంటకు ఎంత సంపాదిస్తారు డాడీ అని అడిగాడట. గంటకు నేను 100 రూపాయలు సంపాదిస్తాను రా అని చెప్పాడట వాళ్ళ నాన్న. అయితే వెంటనే డాడీ నాకు ఒక 50 రూపాయలు ఇవ్వరా అని అడిగాడట. ఎందుకురా అంటే తర్వాత చెప్తాను, ముందు ఒక 50 రూపాయలు ఇవ్వండి డాడీ అని అడిగాడు. వాళ్ళ డాడీ దగ్గర నుంచి 50 రూపాయలు తీసుకున్న తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి తన దిండు కింద దాచిపెట్టి ఉంచినటువంటి ఇంకొక 50 రూపాయలు కూడా పట్టుకొచ్చి ఆ 100 రూపాయలు వాళ్ళ డాడీకి ఇచ్చి, డాడీ ఈ ఒక్కరోజు ఈ 100 రూపాయలు తీసుకుని 1 గంట మీ సమయాన్ని నాతో వెచ్చించరా అని అడిగాడట. ఆ మాట వింటూ ఉండగానే, ఆ బిడ్డ నోటి వెంట మాటలు వస్తూ ఉండగానే అది వింటూ ఉన్న తండ్రి దుఃఖాన్ని ఆపుకోలేక ఆ బిడ్డను గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యతమయ్యాడట. ఎంత బాధాకరం ఇది! చివరికి తన తండ్రి తనతో కొద్దిసేపు గడపలేకపోతున్నాడే అని బిడ్డలు ఆ తండ్రి సహవాసం కొరకు, ఆ తండ్రితో సమయం గడపటం కోసం తప్పించిపోతున్న పిల్లలు అందరూ ఉన్నారు. ఒకవేళ నీవు తండ్రి స్థానములో ఉన్నట్లయితే మీరు పిల్లల కోసం ఎంతో పోగు చేస్తున్నానని, పిల్లల కోసం ఏదేదో సంపాదిస్తూ కూడబెడుతున్నానని, నేను చేసే ఈ త్యాగమంతా పిల్లల కోసమే కదా, నేను పోగు చేసే సొమ్మంతా వారి కోసమే కదా అని ఒకవేళ మీరు ఎంతో సంపాదించడం కోసం తిప్పలు పడుతూ ఉండవచ్చు. ప్రియమైన మిత్రులారా, ఎంతో సంపాదించి పిల్లలను పోగొట్టుకోవడం అనగా పిల్లలను మానసికంగా దూరం చేసుకోవడం, ఆ తర్వాత మీరు సంపాదించి ఒకరోజు ఇక ఇంటి పట్టున ఉందామని సిద్ధపడే సమయానికి ఆ బిడ్డలు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఆ రోజున మీకు ఆ పిల్లల కొరకైనటువంటి తాపత్రయం, పిల్లలతో సహవాసం చేయాలని, పిల్లలతో కొంత సమయం వెచ్చించాలని మీరు ఎంత వెంపర్లాడినా ఆ అవకాశం మనకు దొరకదు. జాగ్రత్త. అందుకనే దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాలలోనే పరమ తండ్రిగా ఆయన మనకు సమీపముగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు కదా. అలాగే దేవుని కృప వలన తండ్రి స్థానములో ఉన్నటువంటి ప్రియమైన తండ్రి స్థానములో ఉన్న వారలారా, బిడ్డలతో సమయాన్ని వెచ్చించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, వారితో సమయాన్ని గడపడానికి సుముఖంగా ఉండాలని, కొంతమంది అయితే ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఇంటికొచ్చిన తర్వాత కూడా పక్కనే పిల్లలు ఆడుకోవాలని, మాట్లాడాలని, సహవాసం చేయాలని తండ్రి పంచన వారు చేరుతూ ఉన్నప్పటికీ ఆ తండ్రులు వారి వారి ఉద్యోగ బాధ్యతల ఆ పనులను ఇంటికి కూడా పట్టుకొచ్చి పిల్లలను ప్రక్కకు నెట్టివేస్తూ ఉన్న దాఖలాలు కూడా లేకపోలేదు. కష్టపడండి, సంపాదించండి, పిల్లల కోసం మీకోసం కూడబెట్టండి, కానీ ఆ పనిలో భాగంగా సంబంధాలను త్రెంచివేసుకోబోకండి. తెగిపోతున్న సంబంధాలను గురించి ఒక కంట కనిపెట్టండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు పరిచయం చేసిన తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన మనతో ఎల్లప్పుడూ సమీపముగా ఉండడానికి ఇష్టపడేవాడు. ప్రభువైన దేవుని ఆ సహవాసము, ఆ సహాయము ఆయనకు పొందుకోవడానికి ఇష్టపడుతున్న ప్రతి వారికి ఆయన కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటిగా పరలోకపు తండ్రి ఎవరు అంటే, ఆయన స్థిరుడైన తండ్రి, గమనములు లేనివాడుగా, ఎప్పుడు పడితే అప్పుడు మారిపోయేవాడుగా కాకుండా, రెండవదిగా ఆయన సమీపముగా ఉండే తండ్రి. దగ్గరగా ఉండడానికి అది మనము బాగున్నప్పుడు,
మనము పరిస్థితులు సజావుగా సాగుతున్నప్పుడు, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో పడిపోయినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉండడానికి ఇష్టపడేవాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశములో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆయన వారితో ఉన్నాడు. వారు అగ్నిగుండములో పడవేయబడినప్పుడు ఆ యేసయ్య వారితో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఆయనతో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు గుంటలో పడవేయబడినప్పుడు, చెరసాలలో పడవేయబడినప్పుడు, పోతీఫరు ఇంటిలో పనికి ఏర్పాటు చేయబడినప్పుడు కూడా ఆ తండ్రి ఆయనకు దగ్గరగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. అందుకనే తప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు యోసేపు అన్నాడు కదా, నా దేవునికి విరోధముగా ఎలాంటి పాపమునకు నేను ఎలా తెగబడతాను. హీ వాజ్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ హిస్ ఫాదర్. తన తండ్రిని గురించినటువంటి స్పృహలో ఉండి ప్రవర్తించాడు యోసేపు భక్తుడు. అలాగే మా దేవుడు మమ్ములను మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి రక్షించడానికి, విడిపించడానికి సమర్థుడు. అగ్నిగుండమైన ఏ అపాయకరమైన పరిస్థితి అయినా మనలను దగ్గరగా ఉండి సహాయపడగలిగినటువంటి తండ్రిగా దేవుడు మనకు సుపరిచితుడు. మూడవదిగా, మనము సేవిస్తున్నటువంటి దేవుడు తండ్రి ఎవరు అంటే ఆయన సమర్థుడైన తండ్రి. గాడ్ ఈజ్ ఏ క్యాపబుల్ ఫాదర్. మొదటిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ ఫాదర్. అండ్ సెకండ్లీ, గాడ్ ఈజ్ ఏ క్లోజ్ ఫాదర్. అండ్ థర్డ్లీ, గాడ్ ఈజ్ ఏ క్యాపబుల్ ఫాదర్. మూడవదిగా, మన పరమ తండ్రి సమర్థుడు. సమర్థుడైనటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, ఈ లోకపు తండ్రి ఒకవేళ మనము ఒకటి అడిగితే ఆయన మరొకటి తెచ్చవచ్చు. మన ఎక్స్పెక్టేషన్ని ఆయన రీచ్ కాలేకపోవచ్చు. దానికి కూడా ఆయన తప్పు పట్టడానికి వీల్లేదు. ఈ లోకపు తండ్రికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ లోకపు తండ్రి కొంత హద్దులో ఉండి ఏదైనా చేయగలిగిన వాడు తప్ప పరిమితులు దాటి చేయడం ఈ లోకపు తండ్రికి సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనము సేవిస్తూ ఉన్న, ధ్యానిస్తూ ఉన్న, నెమరు వేసుకుంటున్నటువంటి పరమ తండ్రి ఎవరు అంటే ఆయన సమర్థుడైన తండ్రి. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన ఏది చేయడానికైనా సమర్థుడు. ఒక ఆయన అన్నాడు, నీవేదైనా ఒక గొప్ప విషయాన్ని ఊహించుకో, నేను దానికంటే ఉన్నతమైన వానిగా కనబడతా. నీవు ఏదైనా పరిష్కరింపబడలేని సమస్యను నా ముందు పెట్టు, నేను దాన్ని సులువుగా పరిష్కరిస్తా. ఎందుకంటే ఆయన వల్ల కానిదంటే ఈ లోకములో మరేది లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 12 సంవత్సరాల పాటు రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతున్న ఓ స్త్రీ ఎన్నో తిప్పలు పడింది. ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. తనకున్నదంతా వ్యయం చేసుకుంది. చివరికి మరింత సంకటపడింది అని వ్రాయబడింది. ఆఖరికి ఆమె ప్రభువుని గురించి ఎరిగి వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె బాగుపడినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆమె మాత్రమే కాదు, బైబిల్లో అనేక మంది పరిస్థితి అంతా చేయి దాటిపోయిన సమయములో, ఆఖరి క్షణాలలో, ఇక గత్యంతరము లేని సమయములో, దారులన్నీ మూసుకుపోయిన వేళలో యేసు ప్రభువును దిక్కుగా, దారిగా ఎంచి చేరుకున్న వారిని అందరినీ ఆయన చేరదీశారు. వారి సమస్యలకు అద్భుతమైన పరిష్కారము చూపించారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన సర్వమానవ కోటి ఎదుర్కొంటున్న పాపమనే రుగ్మతకు కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు తన శిలువ మరణ బలియాగముల ద్వారా, పునరుద్ధానము ద్వారా, ఆరోహణము ద్వారా పరిష్కారము చూపించారు. ఈరోజు తన యందు విశ్వసించిన వారిని అందరినీ తనతో పాటు పరలోకములో కూర్చుండబెట్టాలని, నిత్య జీవపు ఆశీర్వాదాలకు ప్రతివారు నోచుకోవాలని యేసుక్రీస్తు వారు తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఆ ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ! ఆయన త్యాగం ఎంత అద్భుతమైన త్యాగం!
ఆయన సహాయము వెలకట్టలేని సహాయం. అలాంటి సమర్థుడైనటువంటి ప్రభువైన దేవుని బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్నందుకు దేవుణ్ణి బట్టి గర్వించాలి, ఆనందించాలి, అతిశయించాలి. చివరిగా 4వదిగా మనము సేవిస్తున్న తండ్రి ఎవరు అంటే ఆయన శ్రద్ధ వహించే తండ్రి. గాడ్ ఈజ్ ఏ కేరింగ్ ఫాదర్. మన దేవుడు శ్రద్ధ వహించే తండ్రిగా మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరిచయం అవుతూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ చరణాన్ని మనం చదివినప్పుడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును అని వ్రాయబడింది. ఆయన తన బిడ్డలుగా ఎవరెవరు ఆయనకు బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారో అట్టి వారందరి పట్ల జాలిపడేవాడుగా, శ్రద్ధ కలిగిన వాడుగా, శ్రద్ధ వహిస్తూ ఉన్నవాడుగా దేవుణ్ణి మనకు బైబిల్ గ్రంథం పరిచయం చేస్తూ ఉంది. ఆయన మన భౌతిక అవసరతల విషయంలో, అలాగే మన మానసిక అవసరతల విషయాలలో, అలాగే మన ఆత్మీయ అవసరతల విషయాల్లో శ్రద్ధ చూపించేవాడుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆహారము లేని వారికి భౌతికంగా ఆహారాన్ని అందించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా దేవుడు వారికి తండ్రిగా పోషించడం ద్వారా, అలాగే ఎమోషనల్గా మానసికంగా ఒత్తిడిలో ఉన్నవారు, మానసికమైన బంధకాల్లో ఉన్న వారిని విమోచించడం ద్వారా, మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన బంధకాలలో ఉండి నిత్య జీవానికి దూరంగా ఉన్న వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అనుగ్రహించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవ కోటి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో చెప్పకనే చెప్పారు. అలాంటి మన పట్ల శ్రద్ధ తీసుకునే తండ్రిగా దేవుడి లోకంలో మనకున్నాడు. ఈ లోకపు తండ్రులు అన్నిసార్లు బిడ్డల పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం వలన ఈరోజు ఎంతో మంది పిల్లలు మార్గం తప్పుతూ ఉన్నారు, దారి తప్పి తిరుగుతూ ఉన్నారు. పెడద్రోవలలో తిరగడానికి, చెడు మార్గముల గుండా ప్రయాణించడానికి, వ్యసనాలలో బంధించబడడానికి కారణం ఒకటి, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా వారి తండ్రి బిడ్డల మీద శ్రద్ధ పెట్టకపోవడం. వారి శ్రద్ధంతా వేటి మీదనో, వారి ధ్యాసంతా ఎక్కడెక్కడో. అలాంటి తల్లిదండ్రులు, ముఖ్యంగా అలాంటి తండ్రుల వలన ఈ రోజున అనేక మంది పిల్లలు అక్కరకు రాకుండా పోతున్నారు, పెడమార్గముల గుండా వెళుతూ ఉన్నారు. కానీ మనం సేవిస్తున్నటువంటి ఈ దేవుడు, ఆయన మన పట్ల శ్రద్ధ తీసుకునేవాడుగా ఉన్నాడు. దారిలో ఉన్న పిల్లలకైనా, దారి తప్పిన పిల్లల విషయంలోనైనా దేవుడు శ్రద్ధ కలిగిన వాడుగానే ఉన్నాడు. అందరి పట్ల ఒకే విధమైన శ్రద్ధ కనపరుస్తున్నటువంటి తండ్రిగా దేవుడు మనకు పరిచయం అవుతూ ఉన్నాడు. మీ తండ్రి మీ పట్ల శ్రద్ధ తీసుకోవటం లేదని, మీ చదువుల పట్ల, మీ ఉద్యోగాల పట్ల, మీ వివాహాల పట్ల, మీ కుటుంబ పోషణ పట్ల పట్టించుకోవడం లేదని, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని బాధపడుతూ కూర్చోవడం కంటే, నీ పట్ల శ్రద్ధ తీసుకునే ఒక తండ్రి నీకున్నారు. ఆయన పరమందున్నారు. ఆ తండ్రిని మీరు ఈరోజైనా అంగీకరించడానికి, ఆ తండ్రిని చేరుకోవడానికి సిద్ధంగా ఉండాలని, ఆ తండ్రిని మీ కుటుంబంలోనికి, మీ జీవితంలోనికి, మీ హృదయంలోనికి తండ్రిగా పిలవాలని, ఆ తండ్రిని తండ్రిగా గుర్తించాలని, పరమ తండ్రిని మీ జీవితంలోని యజమానిగా, తండ్రిగా పెద్దపీట వేసి ఆ ప్రభు అడుగుజాడల్లో మీరు నడవాలని ప్రభు పేరట కాంక్షిస్తూ ఉన్నా. ముగింపులో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తూ ఉన్నాను, జాగ్రత్తగా చూడండి. ఇది 1992వ సంవత్సరంలో స్పెయిన్ దేశంలోని బార్సిలోనా అనే రాష్ట్రంలో జరిగినటువంటి ఓ అద్భుతమైన ఒలింపిక్స్ వేడుక. ఆ వేడుకలలో 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటున్న డెరిక్ ఎడ్మండ్ అనే ఒక యవనస్తుడు, అప్పటికే ప్రపంచంలో అనేక విధాలైన మెడల్స్ సాధించినటువంటి ఆ యవనస్తుడు ఆ రోజు ఆ పరుగు పందెంలో తండ్రికి మాట ఇచ్చాడు, నేను నిశ్చయముగా ఒలింపిక్ మెడల్తో ఇంటికి వస్తానని. పరుగు పందెం ప్రారంభమైంది.
150 మీటర్లు పరిగెత్తాడో లేదో, ఇంతలో అతనికి తరచుగా బలహీనతల బారిన పడే ఆ సమస్య ఉన్నందువలన పిక్క పట్టివేసింది. వెంటనే అతడు కుప్పకూలిపోయాడు. పరుగు పందెంలో మిగతా వాళ్ళు దూసుకు వెళ్ళిపోయారు. పరుగంతా ముగిసిపోయింది. కానీ అతడు మాత్రం తన పరుగును ముగించాలన్న తాపత్రయంలో ఉన్నాడు. లేచాడు, కానీ నడవలేకపోతున్నాడు, పరిగెత్తలేకపోతున్నాడు. ఆ సమయంలో ఎక్కడో క్రౌడ్స్ మధ్యలో, ఆ క్రౌడ్ లో నుంచి ఒక ఆయన షార్ట్స్ వేసుకుని, టీ షర్ట్ వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ లేవలేక, నడవలేక, సాగలేకపోతున్నటువంటి ఆ యవనస్తుని చేతిని తన భుజాల మీద వేసుకున్నాడు. నేనున్నాను అది ముందుకు వెన్ను తట్టి నడిపించాడు. ఆయన ఎవరో కాదు, ఆ డెరిక్ ఎడ్మండ్ గారి సొంత తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తండ్రి ఆ పడిపోతూ, లేస్తూ, నడుస్తూ సాగుతున్నటువంటి ఆ యవనస్తుని పరుగు పందాన్ని అద్భుతంగా ముగించడానికి ఆయన ఓటముగా నిలబడ్డాడు. అలాంటి తండ్రిగా ఈ లోకములో దేవుడు, మీరు పడిపోతూ మీ పరుగు పందెములో ముందుకు సాగలేక, పరిస్థితుల మధ్యలో ముందుకు వెళ్ళలేక, కృంగిపోతున్న, కునారిల్లిపోతున్న, ఆశలు విడిచిపెడుతూ ఉన్న, చేతులెత్తేస్తున్న ఆఖరి క్షణములో మీ విషయమై మీకు వెన్ను తట్టి ప్రోత్సహించడానికి తన చేతిని మీ భుజాల మీద వేసుకుని, మిమ్మలను తన భుజాల మీద కొత్తుకుని, ఆ రోజు డెరిక్ ఎడ్మండ్ గారి తండ్రి కంటే కూడా మరింత గొప్పగా మిమ్మల్ని నడిపించడానికి ఈ నేను ప్రకటిస్తూ ఉన్న ఈ సహాయం చేసే, ఈ శ్రద్ధ వహించే తండ్రి మీకు నాకు ఉన్నాడు. ఈ సత్యాన్ని వింటూ ఉండగానైనా అయ్యలారా, అమ్మలారా, మీరు దేని విషయములో నిరుత్సాహములో ఉన్నారో, దేని విషయంలో కృంగిపోయారో, ఓ యవనస్తుడా, మీ తండ్రి మిమ్మల్ని పట్టించుకోవడం లేదని, మీ తండ్రి మీ గోడు వినడం లేదని, మీ తండ్రి మీకు ప్రోత్సాహం ఇవ్వడం లేదని, మీ తండ్రి మీకు సహకారం అందించడం లేదని, మిమ్మల్ని ప్రేమించడం లేదని, నిర్లక్ష్య పెడుతున్నాడని బాధపడుతున్నారు కదా. ఉండి కూడా ఉపయోగంలో లేకుండా ఉన్నారని, ఉండి కూడా లేనట్లుగానే వ్యవహరిస్తున్నారని చింతిస్తూ ఉన్నారు కదా. శుభవార్త, ఇదిగో ఈ పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన అంటున్నారు, నేను మీ విషయమై శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇప్పటికే మీరు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే, మీకు ఇప్పటికే ఆ పరమ తండ్రి ప్రేమ అందుతూ ఉంది గనక, ఆ పరమ తండ్రి సహాయాన్ని మీరు అందుకుంటున్నారు గనక నేటి వరకు ధైర్యంగా ముందుకు సాగగలిగారు. ఇక ముందున్న మీ ప్రయాణం కూడా సురక్షితంగా, క్షేమకరంగా, విజయవంతంగా, ఆశీర్వాదకరంగా ఆ దేవదేవుడు పరమ తండ్రి మీకు ముందుండి వెన్ను తట్టి నడిపించబోతూ ఉన్నాడు. అట్టి కృప పరమ తండ్రి మీకు ఇవ్వాలని హృదయమారా అభిలషిస్తూ మరొకసారి మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ ప్రార్థన చేసుకున్నాను. తల్ల వంచండి. మహోన్నతుడైన మా తండ్రి, సకల చరాచర జగత్తుకు నిర్మాణకుడైన మా దేవా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా నీ వాక్యాన్ని ఆలకించడానికి, వీక్షించడానికి మాకిచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకపు తండ్రి బలహీనుడు కావచ్చు, అసమర్థుడు కావచ్చు, చేతకాని వాడు కావచ్చు, లేదా పరిమితులు కలిగిన వాడు కావచ్చు. అలాంటి ఈ లోకపు తండ్రి నాయనా అయినప్పటికీ కూడా ఆయన శ్లాఘనీయుడే, అయినప్పటికీ ఆయన అభినందనీయుడే. తన సామర్థ్యమును బట్టి మాకు సహాయం అందించడంలో తండ్రి పోషించిన పాత్ర అమోఘమైనది. అలాగే నాయన పరమ తండ్రిగా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈనాటి సందేశము ద్వారా మీరు ఈ లోకములో మాకు స్థిరుడైన తండ్రిగా, సమీపస్థుడైన తండ్రిగా, సమర్థుడైన తండ్రిగా, శ్రద్ధ వహించే తండ్రిగా మీరు మాకున్నారు కనుక మిమ్మును బట్టి మా పరుగు పందెమును, మా బ్రతుకు బండిని ముందుకు నడిపించుకోవడానికి సహాయము చేసి ఈ ప్రత్యేకమైన రోజును నీ బిడ్డలు నాయన ఎవరెవరు తండ్రిని గురించిన దుఃఖములో ఉన్నారో అలాంటి వారిని ధైర్యపరిచి నాయన నీ బలమైన హస్తముతో నడిపించి మహిమ పొందమని యేసు మహోన్నత నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని దివ్యమైన ప్రేమ, ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయము మనందరికీ, వాక్యము వీక్షించిన ప్రతి ఒక్కరికి సదా తోడుగా నిలిచి నడిపించును గాక. ఆమేన్.